హలో, వెల్కమ్ టు ద Edutech క్లాస్ విశాఖపట్నం. ఇప్పుడు మనం ఈ వీడియో క్లాసులో కండిషనల్ సెంటెన్సెస్ అంటే షరతులపై ఆధారపడేటువంటి వాక్యాలు, వీటిని ఇఫ్ క్లాజెస్ అని కూడా అంటారు. ఇవి జనరల్గా 6th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ లెవెల్ వరకు ఉంటాయి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఆ సెంటెన్స్ మీద ఎర్రర్ లొకేషన్ అనే కానివ్వండి, లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనే కానివ్వండి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు. ముఖ్యంగా ఇవి అంటే డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి, మరియు టెట్ ఎగ్జామ్లోను, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి, తర్వాత డిగ్రీ స్టాండర్డ్లోను వీటి మీద బిట్లు ఉండటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కనుక ఈ సెంటెన్సెస్లో మెయిన్గా 3 ఉంటాయండి. ఓన్లీ 3 కండిషనల్ సెంటెన్స్లు ఉంటాయి. ఆ 3 సెంటెన్స్లు కానీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందనేది తెలుసుకుంటే మీరు అది ఈజీగా ఒక క్షణంలో వీటిని మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా రాయొచ్చు. ఏ విధంగా చూడండి, ఇక్కడ వీటిని కండిషనల్ సెంటెన్స్ అంటాం. అంటే షరతులతో కూడిన వాక్యాలు, అంటే ఇమాజినరీ సెంటెన్స్లు, అంటే ఊహాజనితమైన వాక్యాలు. అంటే ఇవి ఎలా అయితే అలా ఉంటుంది, అసలు కొన్ని ఏ విధంగానూ జరగవు. అది ఎలా ఉంటాయో వాక్యాలు చూద్దాం. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్. అవేంటి, ఇక్కడ ద ఫస్ట్ టైప్ చూసినట్లయితే దిస్ కాల్ ద ఓపెన్ ఆర్ పాసిబుల్ కండిషనల్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం దీన్ని? ఓపెన్ కానీ లేదా పాసిబుల్ కండిషనల్ సెంటెన్స్ అంటాం. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీకు? ఇక్కడ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1, అంటే వాక్యం ఇలా ఉందనుకోండి. ఇఫ్ ఈ స్టడీస్ వెల్, చూడండి, ఇఫ్ ఈ స్టడీస్ వెల్ హీ విల్ పాస్ ద ఎగ్జామ్ అనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ని ఇఫ్ క్లాజ్ అంటాం. ఎక్కడి వరకు అండి? ఇఫ్ ఈ స్టడీస్ వెల్, దీన్ని ఇఫ్ క్లాజ్ అంటాం. దీన్ని ఏ క్లాజ్ అంటాం? ఇఫ్తో మొదలవుతుంది కాబట్టి ఇఫ్ క్లాజ్ అంటాం. రెండోది ఇది కండిషనల్ సెంటెన్స్ అన్నమాట. ఇక్కడ ఇది కండిషనల్ క్లాజ్, దట్స్ ద మెయిన్ క్లాజ్. ఇది మెయిన్ క్లాజ్ అంటాం, దీన్ని ఇఫ్ క్లాజ్ అంటాం. ఆ రకంగా 2 టైప్స్ ఉంటాయి. వీటిని మనం గుర్తుంటానికి, ఈజీగా గుర్తుంటానికి ఈ విధంగా రాస్తున్నాం. ఏ విధంగా రాస్తున్నాం? ఇఫ్తో వాక్యం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 అన్నాం. V1 అంటే వెర్బ్ 1. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 అని కానీ లెఫ్ట్ సైడ్గా ఉన్నట్లయితే, దిస్ కాల్ ద లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే, రైట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ద సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. తర్వాత విల్లు, షల్లు, కెన్ను, మే ప్లస్ వెర్బ్ 1. ఈ యొక్క ఆక్సిలరీ వెర్బ్స్ విల్ అన్న ఉండొచ్చు, షల్ అన్న ఉండొచ్చు, కెన్ అన్న ఉండొచ్చు, మే అన్న ఉండొచ్చు, ప్లస్ వెర్బ్ 1. మరి ఇక్కడ 4 ఉన్నాయండి. 4 ఏది తీసుకోవాలి? జనరల్గా విల్లు మీద విల్లు, వుడ్ అలా వస్తుందండి. లేదా ఇచ్చిన టైప్ ఆఫ్ సెంటెన్స్ కాంటెక్స్ట్ మీద ఆధారపడి తీసుకోవాలి. విల్లు తీసుకోవాలా, షల్ తీసుకోవాలా, కెన్ తీసుకోవాలా, మే తీసుకోవాలా అనేది. కనుక చూసినట్లయితే ఇక్కడ మనం జనరల్గా ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే, రైట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది? వీటిల్లో విల్లు కానీ, షల్ కానీ, కెన్ కానీ, మే కానీ 4లో ఒకటి తీసుకొని దానికి వెర్బ్ 1, మనకు మెయిన్ కాన్సెప్ట్ వెర్బ్ 1. ఈ విధంగా వెర్బ్ 1 చూసినట్లయితే వాక్యం మనం పూర్తి చేయవచ్చు అన్నమాట. ఇక్కడేంటి, ఇక్కడ మీకు ఇఫ్ ఉంది కాబట్టి దీన్ని ఇఫ్ క్లాజ్ అంటాము. ఇక్కడ మనం దీన్ని విల్లు, షల్లు, కెన్, మే ప్లస్ వెర్బ్ 1 మెయిన్ క్లాజ్ అంటాం. ఏంటిది? ఒక ప్రజెంట్ సిచ్యువేషన్లో కానీ లేదా ఫ్యూచర్లో కానీ ఇది పాసిబిలిటీ, అంటే జరిగే అవకాశం ఉంది. అంటే ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ జరగవచ్చు ఆ వాక్యం. అంటే జరగవచ్చు, అవ్వచ్చు అంటున్నాను చెప్పాను, అది మీకు జరగవచ్చు. కనుక దీన్ని ఓపెన్ ఆర్ పాసిబుల్ కండిషనల్ సెంటెన్స్ అన్నాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇఫ్ ఈ స్టడీస్ వెల్, ఇదిగోండి ఇఫ్ ఉంది, సబ్జెక్ట్ హీ అండి, సబ్జెక్ట్ హీ. ఇక్కడ సబ్జెక్ట్ హీ ఇఫ్ తీసుకున్నాము, ప్లస్ సబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్ట్ హీ వచ్చింది, ప్లస్ వెర్బ్ 1 అన్నాం. చూడండి V1, ఇక్కడ మనం V1 అన్నాం కదా, ఆ స్ట్రక్చర్ ఫాలో కావాలి. ఇక్కడ ఏమన్నా చూడండి, స్టడీస్ అన్నాం కదా, ఇట్ ఈస్ కాల్డ్ V1. స్టడీస్ అనేది వెర్బ్ 1. మరి స్టడీ కాదంటే స్టడీస్ ఎందుకు వచ్చింది? మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను. సబ్జెక్టులు కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ప్రజెంట్ సిట్యుయేషన్లో కానీ తీసుకోవాలంటే ఆ వెర్బ్ కంపల్సరీగా ఎస్ఆర్ ఈఎస్ ఫామ్ యాడ్ అవ్వాలి. కనుక ఆ సెన్స్లో, ఆ బేస్లో హీ ఉంది కాబట్టి స్టడీస్ వచ్చింది. ఈ స్టడీస్ వెల్, ఇక్కడ మీకు ఈ పార్ట్ ఇది ఇఫ్ హీ స్టడీస్ వెల్, ఈ పార్ట్ అయిపోయింది. ఇటు రైట్ సైడ్కి వచ్చినట్లయితే ఏం చెప్పాం? హీ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇక్కడ సింప్లిఫికేషన్ విల్ తీసుకున్నాం. అంటే ఈ యొక్క సెంటెన్స్ కాంటెక్స్ట్ని బట్టి విల్లు తీసుకోవడం జరిగిందనమాట. జనరల్గా ఏంటంటే కండిషన్లు ఎక్కువగా విల్లు వుడ్డే వాడతామండి. లేకపోతే వాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ని బట్టి వెర్బ్ ఏదో చూసిన, అంటే కెన్ అంటే అలాగూ, కెన్ అంటే కుడ్డు, అలాగే ఇక్కడ మేముంటే మైటు, లేదనుకుంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ షల్ అంటే షుడ్, ఈ విధంగా తీసుకుంటాం అనమాట. ఇచ్చిన కాంటెక్స్ట్ మీద ఆధారపడి, ఇచ్చిన వాక్యం మీద బేస్ అయ్యి. లేకపోతే జనరల్గా విల్లు వుడ్ తీసుకుంటాం. ఇక్కడ వుడ్ రాదండి. ఇక్కడ వుడ్ అనేది సెకండ్ టైప్లో వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనం
ఈ విల్లు కానీ షల్ కానీ కెన్ కానీ మే కానీ తీసుకోవాలి. అకార్డింగ్ టు అవర్ రూల్, ఈ రూల్ ప్రకారంగా ఇఫ్ క్లాజ్ కానీ ఇలా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ఉంటే ఇటు మన రైట్ సైడు ఈ నాలుగిట్లో ఒకటి తీసుకుని వెర్బ్ వన్ రావాలి. ఇదిగోండి విల్ పాస్ అనేది వెర్బ్ వన్ V1. ఇది ఇంపార్టెంట్ మనకి ఈ స్ట్రక్చర్ మీద. ఓటో స్ట్రక్చర్ ఓపెనర్ పాసిబుల్ కండిషన్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే రైట్ సైడు విల్ కానీ షల్ కానీ కెన్ కానీ మే కానీ వచ్చి ప్లస్ వెర్బ్ వన్ ఉండాలి. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ వాక్యం ఇలా ఉంది. అలాగే సెకండ్ సెంటెన్స్ చూడండి. ఇఫ్ దే ఇక్కడ ఇఫ్ దే స్టార్ట్ నౌ అంటే ఇఫ్ దే సపోజ్ హియర్ నౌ స్టార్ట్ కాదు ఇది. ఇఫ్ దే ప్లేన్ ఇఫ్ దే ఓకే ఇఫ్ దే స్టార్ట్ నౌ చూడండి ఇక్కడ ఇఫ్ దే స్టార్ట్ ఇది కాదు వెర్బ్ వన్. ఇఫ్ దే స్టార్ట్ నౌ రైట్, స్టార్ట్ అనేది రైట్ అనండి. ఇఫ్ దే స్టార్ట్ నౌ దే కెన్ క్యాచ్ ద ట్రైన్. ఇక్కడ చూడండి ఇక్కడ కెన్ క్యాచ్ అన్నా చూడండి. ఇఫ్ దే స్టార్ట్ దే ఉంది కాబట్టి ప్లెయిన్ వెర్బ్ ఓన్లీ స్టార్ట్స్ అని రాదండి. హీ షీట్ అయితే స్టార్ట్స్ వస్తుంది. దే ఉంది కాబట్టి స్టార్ట్. ఇఫ్ దే స్టార్ట్ నౌ ఇక్కడ నేను విల్ అనలా కెన్ అన్నాను. అంటే కంపల్సరీ దట్ ఈస్ ద కెన్ క్యాపబిలిటీ. అంటే దే కెన్ మీన్స్ దట్ ఈస్ గల డెఫినెట్గా వాళ్ళు అందుకోగలరు అని చెప్పడం అనమాట. అలాగే ఇప్పుడు బయలుదేరినట్లయితే డెఫినెట్గా వాళ్ళు ట్రైన్ క్యాచ్ చేయగలరు. ఇక్కడ నేను స్ట్రెచ్ చేసి చెప్పడం అందువల్ల ఇక్కడ కెన్ వాడటమే జరిగింది. దే కెన్ క్యాచ్ ద ట్రైన్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, కెన్ ఒకటి ప్లస్ వెర్బ్ వన్. క్యాచ్ అనేది వెర్బ్ వన్ అకార్డింగ్ టు దిస్ రూల్. ఇదిగోండి ఇక్కడ కెన్ ప్లస్ వెర్బ్ వన్. ఓకే, ఇక్కడ థర్డ్ వన్ చూడండి. ఇఫ్ షీ ఇన్వైట్స్. ఇదిగోండి ఇఫ్ సబ్జెక్ట్ షీ. ఇక్కడ వెర్బ్ వన్ ఏముంది, ఇక్కడ మనకి ఇన్వైట్స్ అని ఇచ్చాను. ఇన్వైట్స్ సేమ్ రూలే. ఇక్కడ స్టడీస్ ఎలా ఉందో ఇక్కడ షీ కాబట్టి ఇక్కడ వెర్బ్ వన్కి SRES ఫామ్ యాడ్ అయింది. ఇన్వైట్స్ మీ. ఇక్కడ చూడండి ఐ విల్ అటెండ్ అనేది వెర్బ్ వన్. ఇక్కడ విల్ అనేది ఈ విధంగా తీసుకున్నాం. ఐ విల్ అటెండ్. ఇఫ్ షీ ఇన్వైట్స్ మీ ఐ విల్ అటెండ్ హర్ మ్యారేజ్. అంటే ఆవిడ ఆహ్వానిస్తే నేను అటెండ్ అయ్యేవాడిని. ఒకటి మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒకటి సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది, రెండో వాక్యం ఫ్యూచర్లో ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. అదని చెప్పి ఈ విల్ ఇక్కడ వాడకూడదండి. ఇఫ్ షీ విల్ ఇన్వైట్స్ మీ అని చెప్పి అనకూడదండి. ఇఫ్ షీ విల్ ఇన్వైట్ మీ అని చెప్పి అనకూడదు. అంటే ఇక్కడ విల్లు వాడకూడదండి. ఎక్కడ వాడాలి మనం, ఇఫ్ పక్కనే వెర్బ్ వన్ రావాలి. విల్ అనేది ఎక్కడ రావాలి, ఇక్కడ మనకి మెయిన్ క్లాజ్ అంటే దిస్ కండిషనల్ క్లాజ్లో రావాలి. ఇఫ్ క్లాజ్ కాదండి, ఇక్కడ మెయిన్ క్లాజ్లో రావాలన్నమాట. అది మనకి ఎగ్జామ్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ పక్కన విల్ రాకూడదు. ఆ తర్వాత ఇక్కడ మనం సెకండ్ టైప్ చూసినట్లయితే ఇది ఓపెనర్ పాసిబుల్ కండిషన్ అయిపోయింది. ఫస్ట్ టైప్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. నవ్ యూ కమ్ టు దట్ సెకండ్ టైప్. సెకండ్ టైప్లో ఏంటిది, దిస్ కాదు. ఈ సెంటెన్స్ ఏమంటాం, వీటిని ఇమాజినరీ కండిషనల్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం వీటిని, ఇమాజినరీ కండిషనల్ సెంటెన్స్ అంటాం. దానికి ఆ స్ట్రక్చర్ ఎలా చూడండి, సింపుల్ అండి. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుని చెప్పొచ్చు. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ వెర్బ్ వన్ ఉంది కదా, ఇక్కడ V2 వేయండి. చేంజ్ అంతే. అక్కడ వెర్బ్ వన్, ఇక్కడ V2. అంటే మనకి ఫస్ట్ టైప్లో వెర్బ్ వన్, సెకండ్ దాంట్లోకి వచ్చి V2. ఆ తర్వాత విల్లు షల్లు కెన్ మే ఫస్ట్ టర్మ్లో ఉన్నాయి. వీటి పాస్ట్ రూపాలు వేయండి. అంటే విల్లు గుడ్ వేయండి, షల్ షుడ్ వేయండి, కెన్ కుడ్ వేయండి, మేక్ మైక్ వేయండి. వేసి పక్కన వెర్బ్ వన్నే మళ్ళీ ఈ యొక్క V2 వేయకూడదు. వెర్బ్ వన్గా ఉంటుంది. ఎలా చూడండి ఇక్కడ, ఇదిగోండి వెర్బ్ వన్ ఎలా వస్తుంది స్ట్రక్చర్. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 2. ఎక్కడిది, దట్ ఈస్ ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ మీకు రైట్ సైడ్ వచ్చేప్పటికి విల్లుకి వుడ్, షల్లకి షుడ్, కెన్నకి కుడ్, మేక్ మైట్ ప్లస్ వెర్బ్ వన్. నౌ యూ గో త్రూ దట్ ఎగ్జాంపుల్స్ చూడండి. వీటినే రాసామండి. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటినే రాసుకుంటూ వెళ్ళాం. ఎలా రాసాం చూడండి. ఇఫ్ ఈ తర్వాత ఏముండాలి, ఇక్కడ వెర్బ్ 2 రావాలి కదా మనకి. ఇక్కడ V2. ఇఫ్ యూ స్టడీడ్ వెల్. ఇక్కడ రైట్ పార్ట్ ఏముండాలి, ఇక్కడ హీ విల్ పాస్ అన్నాం కదా, విల్లు బదులు వుడ్. ఇదిగోండి వుడ్. ఇక్కడ వెర్బ్ వన్నే V1 అకార్డింగ్ టు అవర్ రూల్. ఇక్కడ వుడ్ కానీ షుడ్ కానీ కుడ్ కానీ మైట్ పక్కన వెర్బ్ ఉన్నాయి కదా, కనుక వుడ్ పాస్ వెర్బ్ వన్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ స్టార్ట్ అని ఇచ్చాం ఇందాక. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ స్టార్టెడ్ అవుతుంది. స్టార్టెడ్ అంటే V2 అంటే వెర్బ్ 2. ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చా, కెన్ అని ఇచ్చాడు కదా ఈ వాక్యంలో. కెన్ మనం ఏం మార్చాం, ఇక్కడ కుడ్ కింద మార్చాం. కుడ్ అకార్డింగ్ టు దట్ సెకండ్ రూల్. ఇక్కడ క్యాచ్ V1 అంటే చూడండి. ఇఫ్ దే స్టార్టెడ్ నౌ దే కుడ్ క్యాచ్ ద ట్రైన్. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ పైన ఇఫ్ షీ ఇన్వైట్స్ అన్నాను, ఇక్కడ వచ్చి ఇఫ్ షీ ఇన్వైటెడ్. ఈ యొక్క V1 V2 అవుద్ది. ఇదిగోండి ఇక్కడ V2 కదా, ఇక్కడ మనం V2 తీసుకున్నాం. ఇన్వైట్ V2 వెర్బ్ 2. ఇఫ్ షీ ఇన్వైటెడ్ మీ, ఇక్కడ వుడ్, ఇక్కడ విల్ అన్నాం కదా, ఇక్కడ వుడ్. ఏముండాలి ఇక్కడ వెర్బ్ 1 అంటే అటెండ్.
ఎప్పుడు కూడా సెకండ్ ఇమాజినరీ టైప్లో అంటే సెకండ్ ఇమాజినరీ కండిషన్లో వుడ్ షుడ్ కుడ్ పక్కన ఇప్పుడు వెర్బ్ వన్నే రావాలి. అలా కాదు జనరల్గా రూల్ కూడానండి, మీకు అంతకుముందు చెప్పాను వీడియోలో. ఆక్సిలరీ వెర్బ్స్ పక్కన ఇప్పుడు కూడా డైరెక్ట్గా వెర్బ్ వన్నే వస్తుంది. డైరెక్ట్గా వెర్బ్ టూ అనేది గ్రామర్ ప్రకారంగా రాదు. విల్లు షల్లో కెన్ మే మైట్ వుడ్ షుడ్ కుడ్ మస్ట్ పక్కన ఇప్పుడు కూడా వెర్బ్ వన్నే ఫాలో కావాలి. అది అకార్డింగ్ టు అవర్ గ్రామర్ రూల్. ఆ తర్వాత ఫోర్త్ అనేది కండిషను నేను ఇచ్చాను మీకు, ఇది ఎక్స్ట్రా ఇచ్చాను చూడండి. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ బై ఏ కార్. చూడండి, ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ బై, ఇక చూడండి వెర్బ్ వన్. ఈ రూల్ ఫాలో అయింది కదా. ఇక్కడ చిన్న రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా కండిషనల్ సెంటెన్స్లో ఇఫ్ పక్కన ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా వెర్బ్ అంటే బీ ఫామ్ యొక్క వెర్బ్ వర్రే రావాలి. బి యొక్క రూపం వెర్బ్ వర్రే ఉంటుంది. ఈ సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్లో ఇఫ్ పక్కన సబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ పక్కన ఇప్పుడు కూడా వజ్ అనేది రాదు, వర్రే వస్తుంది. మరి ఐ అనేది సింగులర్ కాదు సార్, ఇఫ్ ఐ వాజ్ తప్పండి, అనకూడదండి. అకార్డింగ్ టు దట్ రూల్ అండ్ ఇఫ్ క్లాజ్ యొక్క రూల్ అది. ఇక్కడ వర్రే రావాలండి, అది చాలా ఇంపార్టెంట్ మీకు గ్రామర్ పాయింట్లో. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ బై, ఇదిగోండి సేమ్ ఇదే రూల్ ఫాలో అయింది. అలాగే చూడండి, ఇఫ్ ఐ వర్ ఏ బోర్డ్, ఇఫ్ ఐ వర్ ఏ బోర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. వుడ్ ఫ్లై, వుడ్ అనేది ఇక్కడ మనం సెకండ్ టైప్ కండిషన్లో తీసుకున్నాం. ఫ్లై అనేది వుడ్ ఫ్లై అనేది వెర్బ్ వన్, ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. సో అప్ టు 2 కండిషన్స్ ఆర్ ఓవర్. నాకు ఇక్కడ థర్డ్ వన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ అండ్ థర్డ్ వన్ అంటే 3 కూడా ఇంపార్టెంటే, థర్డ్ వన్ కూడా ఈజీగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ కామన్, ఇక్కడ ఏమి ఇచ్చాం, హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 అండి. హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 చూడండి. ఇక్కడ క్లారిఫికేషన్ మొట్టమొదటి దాంట్లో వెర్బ్ 1 ఇచ్చాం ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ పక్కన, రెండో దాంట్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ పక్కన వెర్బ్ 2 ఇచ్చాం, మూడో దాంట్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ పక్కన ఏమి ఇచ్చాం, హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఇచ్చాం. హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఎక్కడ, ఇది ద లెఫ్ట్ సైడ్. అలాగే మనం రైట్ సైడ్ ఏమొస్తుందండి, వుడ్ షుడ్ కుడ్ మైట్ ప్లస్ ఇక్కడ హ్యావ్ ఉండాలండి. హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. చిన్న కరెక్షన్ ఉందో చేసుకోండి. హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 అంటే ద లెఫ్ట్ సైడ్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఉంటే రైట్ సైడు వుడ్ కానీ షుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ ఉండి హ్యావ్తో వెర్బ్ 3 వస్తుంది. ఎలాగండి, ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, షుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, కుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, మైట్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. ఈ విధంగా మీకు స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, స్ట్రక్చర్లో 3 మెయిన్గా ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1, ఈ పక్కన చూడండి అంటే లెఫ్ట్ సైడ్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 2, ఇక్కడ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3. 3ఏనండి, ఓన్లీ 3 కండిషన్స్ ఆర్ దేర్. ఒకటి వెర్బ్ 1 సబ్జెక్ట్ పక్కన, రెండోది వెర్బ్ 2, మూడోది హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3. ఎక్కడిది, ద లెఫ్ట్ సైడ్. అలాగే రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే విల్లు షల్లో కెన్ మే ప్లస్ వెర్బ్ 1, వుడ్ షుడ్ కుడ్ మైట్ పక్కన వెర్బ్ 1, ఇక్కడ వుడ్ హ్యావ్ షుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ తర్వాత వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఇవ్వండి రూల్స్, ఇవి 3 రూల్స్. కొంచెంగా తెలుసుకున్నట్లయితే వాక్యాలు ఈజీగా చేయగలరు. ఇక్కడ ఏంటంటే మనకి గిఫ్ట్ క్లాస్ పక్కన ఏంటి, ఇది దీన్ని ఏం చెప్తున్నాడు ఇప్పుడు, హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఏమన్నాడండి, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాడు. ఈ ప్లస్ పక్కన ఎక్కడ గ్రామర్ పాయింట్లో గ్రామర్ యొక్క లాంగ్వేజ్, గ్రామర్ లాంగ్వేజ్ అండి. గ్రామర్ లాంగ్వేజ్ ఏమీ లేడు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాడు. అలాగే ఇక్కడ మెయిన్ క్లాస్ ఏమన్నాడు, కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాడు. అంటే మెయిన్ క్లాస్ కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాడు, ఇఫ్ క్లాస్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ 2 యాక్షన్లు కూడా గతంలో జరగలేదు. 2 యాక్షన్లు కూడా గతంలో జరిగినట్టు జరగలేదు, గతంలో సంభవించలేదు, గతంలో జరగవు అనమాట, జరగలేదు అసలు అవి. అది దాని యొక్క మీనింగ్. ఇక్కడ చూడండి, దీని యొక్క ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇఫ్ లక్కన వెర్బ్ 1 ఇచ్చాం, వెర్బ్ 2 ఇచ్చాం. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం చూడండి, సింపుల్గా చూడండి, హ్యాడ్ స్టడీడ్. ఈ 3టికి క్లారిఫై చూడండి. ఇక్కడ ద ఫస్ట్ కండిషన్లో వెర్బ్ 1 ఇచ్చాం, సెకండ్ కండిషన్లో వెర్బ్ 2 ఇచ్చాం, థర్డ్ కండిషన్లో హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3. వెర్బ్ 1 ఒక దాంట్లో ఇచ్చాం, రెండో దాంట్లో వెర్బ్ 2 ఇచ్చాం, మూడో దాంట్లో హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఇచ్చాం. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, వెర్బ్ 1 వెర్బ్ 2 హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3. సింపుల్ అండి, ఏం లేదండి. ఇక్కడ చూడండి, వెర్బ్ 1 వెర్బ్ 2 హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 అంతే స్టాండర్డ్. ఆ తర్వాత రైట్ సైడ్కి వెళ్ళండి. వెళ్తే ఏముంది, హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. చూడండి, ఇక్కడ విల్ పాస్ ద ఎగ్జామ్ అన్నాం, రెండో దాంట్లో వుడ్ పాస్ ద ఎగ్జామ్ అన్నాం, మూడో దాంట్లో వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. వుడ్ హ్యావ్ పాస్డ్, వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ అని ఇచ్చాం. అంటే ఇక్కడ రూల్ ఫాలో అయింది కదా, వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, పాస్డ్ అంటే వెర్బ్ 3. ఇదిగోండి, వుడ్ హ్యావ్ వెర్బ్ 3. ఓకేనా, రూల్ ఫాలో అయింది కదా. అలాగే సెకండ్ దాంట్లో చూడండి, ఇఫ్ దే హ్యాడ్ స్టార్టెడ్ నౌ. ఇదే ఎగ్జాంపుల్ సేమ్, స్టార్ట్ అని ఇచ్చాడు కదా, సెకండ్ దాంట్లో స్టార్టెడ్, మూడో దాంట్లో ఏంటి, హ్యాడ్ స్టార్టెడ్. స్టార్ట్ చూడండి, ఇక్కడ స్టార్టెడ్ హ్యాడ్ స్టార్టెడ్. ఇక్కడ ఏమి చూడండి, కుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్, క్యాచ్ కాట్ అంటే వెర్బ్ 3 కూడా పాస్ట్ పార్టిసిపుల్.
క్యాచ్ కాట్ కాట్ కానీ కుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్, ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్వైటెడ్ ఉంది కదా సెకండ్ దాంట్లో, ఫస్ట్ దాంట్లో ఇన్వైట్స్, ఇక్కడ మూడో దానికి వచ్చేటికి హ్యాడ్ ఇన్వైటెడ్, సేమే, నో చేంజ్. హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్, ఇక్కడ చూడండి అటెండెడ్ ఇస్ ద వెర్బ్ 3, అటెండెడ్ ATTED, అటెండెడ్ ఇస్ ద వెర్బ్ 3, అటెండెడ్ హర్ మ్యారేజ్. అలాగే ఇక్కడ 4వ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఈ 4th వన్కి ఇక్కడ వర్రని ఇచ్చాడు, ఇది బీ ఫామ్ అండి, బీ యొక్క రూపం వర్రని ఇచ్చాడు. ఇక్కడ వచ్చేటికి ఏం తీసుకుంటాం మన ఎక్కడ రూల్ ప్రకారంగా చూడండి, హ్యాడ్ తీసుకోవాలి, హ్యాడ్ తీసుకున్నాం, ఇదిగోండి ఇక్కడ నుంచి హ్యాడ్ తీసుకున్నాం. తర్వాత వెర్బ్ 3 అంటే దట్ మీన్స్ ఇక్కడ దీనికి ఏంటి హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 కదా, వెర్బ్ 3 ఏమవుతుందండి దీనికి వరకు వెర్బ్ 3 ఏమవుతుంది, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ బీన్ ఏమవుతుందండి బీన్, కనుక బీన్ వచ్చింది. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ రిచ్ ఇది మరి సేమ్, ఐ వుడ్ హ్యావ్ బాట్ అంటే బై బాట్, ఇక్కడ బై ఉంది కదా, బై ఉంది కనుక బాట్, ఐ వుడ్ హ్యావ్ బాట్. అలాగే 5వ ఎగ్జాంపుల్లో సేమే, ఇఫ్ ఐ హ్యాడ్ బీన్, ఇక్కడ ఈ రూల్ ఎలా చెప్పాము ఇది కూడా అలాగే, ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఏ బర్డ్ ఐ వుడ్ హ్యావ్ ఫ్లోన్, ఫ్లోన్ ఇది దిస్ కాల్ ద వెర్బ్ 3, ఫ్లోన్ ఇస్ ద వెర్బ్ 3. కనుక ఈ విధంగా మనం కండిషనల్ టైప్స్ని, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్, ఈజీగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ పక్కన అంటే ఇఫ్ పక్కన సబ్జెక్ట్ పక్కన వెర్బ్ ఉంటే విల్లు షల్ కెన్ మే ప్లస్ వెర్బ్ 1 ఉంటుంది. అలాగే సెకండ్ ఎగ్జామ్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ పక్కన వెర్బ్ 2 ఉంటే ఆ విధంగా ఆ పక్కన ఎప్పుడైతే వెర్బ్ 2 ఉందో విల్లు ఎలా ఏముంది వుడ్ అవుతుంది, షల్ షుడ్ అవుతుంది, కెన్ కుడ్ అవుతుంది, మే అనేది మైట్ అవుతుంది. అంటే ఈ విధంగా ప్లస్ వెర్బ్ 1 ఇదిగోండి ప్లస్ వెర్బ్ 1. అదేవిధంగా థర్డ్ టైప్లో చూసినట్లయితే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3, ఈ యొక్క అంటే ద లెఫ్ట్ సైడ్ ఏముంటుందండి హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఉంటుంది. అలాగే రైట్ సైడ్ వచ్చేప్పటికి ఈ యొక్క వుడ్ షుడ్ కుడ్ మైట్ అలాగే ఉండి పక్కన హ్యావ్ వచ్చి తర్వాత వెర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్స్ రావాలి. కనుక 3 కండిషన్లో సింపుల్గా ఈజీగా ఈ స్ట్రక్చర్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీ యొక్క నోట్ పుస్తకంలో స్ట్రక్చర్ రాసుకోండి. అంటే ఫస్ట్ టైప్ స్ట్రక్చర్ ఇది, అలాగే సెకండ్ టైప్ యొక్క స్ట్రక్చర్ ఇది, అలాగే థర్డ్ టైప్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఈ విధంగా మీరు నోట్బుక్లను కాపీ చేసుకుని ఈ ఎగ్జామ్స్ కానీ రాసుకున్నట్లయితే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఆఫ్టర్ దిస్ ఐ విల్ డూ వన్ మోర్ వీడియో. దిస్ ఇస్ కాల్డ్ ద వీడియో 1. So second video completely based on the previous exam, and that means previous questions. మీకు అది డిఎస్సి ఎగ్జామ్లో కానివ్వండి, టెక్ ఎగ్జామ్లో కానివ్వండి, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, రైల్వేస్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కానీ, తర్వాత ఇంట్రో ద డిగ్రీ లెవెల్లో అసలు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వీటి మీద ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రీవియస్ పేపర్ నుంచి తీసుకుని అది మీకు అంటే వన్ మోర్ వీడియో మీకు అందిస్తాను. నౌ యు డూ వన్ థింగ్, ప్లీజ్ గో థరో విత్ దిస్ నోట్స్. ఈ నోట్స్ మీద మీరు చాలా నోట్స్ రాసుకొని బాగా మీరు త్వరగా ఉండండి. తర్వాత మీరు ఇంకో వీడియో మీకు అందించినప్పుడు ఆ యొక్క ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి మీతోనే చేపిస్తాను. అంటే క్వశ్చన్స్ నేను రాస్తాను, ఆన్సర్లు ఏ విధంగా చేయాలని మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు చాలా వెరీ క్లియర్లీ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ. నౌ ఐ కంటిన్యూ లేటర్.